జై శ్రీ మాతాజీ. సహజ యోగి యోగినులందరికీ ధ్యాన సమయానికి ఆత్మపూర్వకమైన స్వాగతం. ప్రియాతి ప్రియమైన మనందరి ఆరాధ్య దైవం ఆదిశక్తి పరిపూర్ణమైన స్వరూపాన్ని సమస్త దైవిక శక్తితో వచ్చి చైతన్య రూపం మనందరి హృదయాల్లో సుఖాసిని కమని ఆత్మపూర్వకమైన స్వాగతం. అమ్మ, మీ శరణకమలాన్ని మా హృదయాల్లో పూజించుకునే మహాభాగ్యం దయచేసి మాకు ప్రసాదించి హృదయం దగ్గర 2 అరచేతులు వచ్చి 3 మహామంత్రాలు అందరి కలయికతో తీసుకుని ఓం తమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి త్రిగుణాత్మిక కుండలిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ సహస్ర స్వామిని మోక్ష ప్రదాయిని మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. దయామూర్తి అయిన భూమాత 2 అరచేతుల నుంచి భూమాత అనుగ్రహాన్ని ఈ మంత్రాల ద్వారా పొంది ఓం తమేవ సాక్షాత్ శ్రీ భూమి మాత సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. ప్రాతర్నమామి హృది సంస్కృత ఆత్మతత్వ సచ్చి సుఖం పరమహంస గతిం తూర్యం యస్వప్న జాగృతి సుషుప్తమవైతి నిత్యం తద బ్రహ్మ నిష్కలమ నూత ప్రాతర్నమామి. కుండల్ని ఉద్దానపరుచుకుని బంధన తీసుకుంటూ అమ్మ, మీ ప్రేమనే దివ్యమైన చైతన్యంతో మా 4 వైపులా కింద పైన సర్వకాల సర్వావస్థలందు పరిపూర్ణమైన మీ రక్షణని మాకు ప్రసాదించని ఆత్మపూర్వకమైన బంధన తీసుకున్నప్పుడు కలిగే దివ్యత్వాన్ని అంతటిని కూడా మనం సూక్ష్మాతి సూక్ష్మ రూపంలో మన భౌతిక శరీరంలో ఉన్న ముఖ్యమైన భాగాలు మన 2 అరచేతిలో ఉన్న 10,000 కొనలు. ఈ కొనల మీదకి అమ్మవారి ప్రేమని చైతన్యానికి స్వాగతం పలుకుతూ అమ్మ, మీ దివ్యమైన ఈ ప్రేమనే చైతన్యాన్ని గంగా ప్రవాహంగా మా భౌతిక దేహం అంతటికీ కూడా వ్యాపింపచేసి మీ అనుగ్రహాన్ని మాకు దయచేసి ప్రసాదించండి. నమస్కరించుకుని మరొకసారి భూమాత మీద 2 అరచేతుల నుంచి కింద ఉన్న మూలాధారంలో ఉన్న బిందువు నుంచి విశ్వ మహాబిందువైన శివ సాన్నిధ్యంలోకి చేరుకుని శివునితో ఏకాగ్రత కలిసి శివుని యొక్క ప్రారంభ దశ నుంచి శిఖరానికి చేర్చమని అమ్మవారికి విన్నవించుకుంటూ 4 ఓంకారాలని ఆత్మపూర్వకంగా తీసుకుంటాం. సమస్త శక్తుల్ని మూలాధార మధ్య భాగంలో ఉన్న లంబోదర గణేశుడి మీద నుంచి ఆయన్ని జాగృతి పరుచుకుంటూ అమ్మ, ఈ అతి రహస్యమైన 4 దళాల పద్మంలో ఉన్న అన్ని దారుల్ని ఈ ధ్యానంలో మాకు తెలియజేయమని విన్నవించుకుంటూ ఈ బీజ మంత్రాల ద్వారా శక్తివంతమైన మూలాధార చక్రంలోని ఈ దివ్యత్వాన్ని అంతటినీ కూడా అనుభవంలోకి తీసుకుంది. ఓం లం 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 ఓం వం శం శం సం ఓం వం శం శం సం ఓం వం శం శం సం. ఇచ్ఛాశక్తిని అమ్మవారి, క్రియాశక్తిని మూలాధారాన్ని వెనక వైపు ఉంచి అమ్మ, చైతన్యవంతమైన మూలాధార చక్రాన్ని గణేషుని పరిపూర్ణమైన అనుగ్రహం భూమాత యొక్క గ్రావతిని ఈ ధ్యానంలో ప్రసాదించి
హనుమంతుని యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ శక్తిని కూడా తెలియజేయమని సవినయని ఉంది. దానికోసం మనం కొద్దిగా ధ్యానం చేస్తూ అమ్మ దయచేసి మమ్మల్ని అందరినీ విశ్వపౌరులుగా తీర్చిదిద్ది విశ్వానికి శాంతిని ప్రసాదించి సమతుల్య స్థితిలోంచి సత్యయుగాన్ని ప్రారంభించాల్సిందిగా మీ దివ్యమైన శరణికమలాలకి మా అందరి తరఫున ఆత్మపూర్వకమైన విన్నపం. దానికోసం మనం అమ్మవారి ముందు చైతన్యపరుస్తుంది స్వస్తికిని డ్రా చేసుకున్నాం. మధ్యలో 4 బిందువుల నుంచి సర్వ దిశలో దిగింది. ఓం తమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భైరవనాథ్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కార్తికేయ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ హనుమాన్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. విశ్వంలో ఉన్న సమస్య అంతా కూడా ఎడమనాభి దగ్గర అంతా కూడా సూచిస్తూ ఉంది. విశ్వంలో ఉన్న ఎడమనాభిని జాగృతి పరచమని విన్నవించుకుంటూ ఎడమ యొక్క నాభి వేలికి మనం బాంధవ్యం. ఇప్పుడు గమనించండి, చైతన్యం అమ్మవారి ప్రేమ సమతుల్య స్థితిలో 2 అరచేతుల్లోకి మనం ఈ దివ్యమైన అనుభవాన్ని మనం ఈ 10,000 పనుల్లో పొందుతూ మరొకసారి విశ్వానికి శాంతిని సమతుల్య స్థితిని ప్రసాదించడం విన్నవించుకుంటూ కొద్ది సమయం ధ్యానంలో ఉండి మనకి సహాయపడుతున్న జన్మల కుండలిని మన అందరిలోనే ఉంది. ఆ కుండలిని స్వరూపానికి శిరస్సు వంచి నమస్కరించుకుని 3.5 చుట్లు కలిగిన ఈ కుండలిని అనే దివ్యమైన శక్తిని మనం కుడి అరిచేతితో సవ్య దిశలో తీసుకొని సహస్రారంలో ఉన్న విశ్వమహాకుండలతో కలుపుతూ ఈ రెండిటిలో మధ్యలో ఉన్న కలిగే అనుభవాన్ని మనం నిక్షిప్తం చేసుకుంటూ 3 ఓంకారాల ద్వారా మన సహస్రారంలో ఉన్న 7 పీఠాలని జాగృతి పరుచుకుని విశ్వవ్యాప్తం అవుతాం. ఓం ఈడా పింగళానాడిని చెక్ చేసుకున్నాం. ఓం ఓం హృదయం దగ్గర 2 అరచేతులు ఉంచుకుని మనం అమ్మ మహోన్నతమైన మీ యొక్క అనుగ్రహంతో గతానికి సంబంధించిన అన్ని ఆందోళనల్ని బాధల్ని తొలగించి కర్మ నుంచి విముక్తిని ప్రసాదించి ఈ జన్మలో ఉన్న బాధల్ని దోషాన్ని కూడా మీ అగ్నిస్వరూపంలోకి విలీనించేసి మా భౌతిక దేహంలో ఉన్న భగవంతునికి వ్యతిరేకమైన అన్ని శక్తులని దయచేసి మీ అగ్ని స్వరూపంలోకి విలీనం చేసుకుని నాశనం చేయాల్సిందిగా సవిందని. ఆ అనుభవాన్ని మనం మూలాధారి సహస్రారం దాకా ఓంకారాన్ని కుడియారి చేతిలో తిప్పుతూ తీశాం. సహస్రారం పైనుంచి లాగి స్వాహా సదాల అనుగ్రహంతో అమ్మవారి స్వరూపాన్ని అగ్నిదేవతల్లో ఆరాధిస్తూ ఆ యజ్ఞంలోకి వేసి వస్తుంది. ఓం సదా ప్రథమ శక్తి అయిన మహాకాళి అమ్మవారికి మన ఈ ధ్యానంలో స్వాగతం పలుకుతూ సవ్య దిశలో 11 దైవిక శక్తుల్ని చైతన్య రూపంలో మన 4 వైపులా ఏర్పాటు చేసి గతానికి సంబంధించిన సమస్యలను తొలగించమని నిర్ణయించుకుంటే ఆ అనుభవాన్ని ఈ ఓంకారం ద్వారా మన 4 వైపులా 11 దైవిక శక్తిని సవ్య దిశలో జాగృతి పరుస్తుంది. ఓం రెండవ శక్తి స్వరూపమైన మహాసరస్వతి అమ్మవారి శక్తిని 10 దైవిక శక్తుల్ని ఔషధ రూపంలో తీసుకొచ్చి మన భౌతిక దేవత అనే అవసరమైన చైతన్యం అనే ఈ ఔషధాన్ని ప్రసాదించమని విన్నవించుకుంటూ వ్యతిరేక దిశలో మన 4 వైపులా 10 ఔషధ శక్తుల్ని మనలోకి స్వాగతం పలుకుతూ భవిష్యత్తు గురించిన ఆందోళనలు కలిగించమని వెళ్ళి ఓం మహోన్నతమైన మీ మధ్య మార్గంలో ప్రవేశించడానికి మీ అనుమతిని ప్రసాదించాల్సిందిగా విన్నవించుకుంటూ అమ్మ దయచేసి సుషుమ్నా మార్గం నుంచి బ్రహ్మనాడిలో ప్రవేశింపచేసి
పరబ్రహ్మ పరమేశ్వరుని పాదపద్మాలకు చేర్చమని విన్నవించుకుంటూ ఆ అనుభవాన్ని మనం ఈ ఓంకారం ద్వారా అమృతాన్ని తీసుకువచ్చి 4 దిక్కులు 4 మూలలు వ్యతిరేక దిశలో మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహాన్ని పూర్ణ స్థితిని ప్రసాదించి గుపురాన్ని మూలాధార చక్రాన్ని శక్తివంతం చేయమని విన్నవించుకుంటూ భూమాతను పట్టుకుని ధ్యానం చేద్దాం. ఈ ఓంకారం అయిపోతారు. ఓం రెండో అరచేతులు కూడా భూమాత మీద ఉంచుకుని వినయ విదేశంతో భక్తిస్తే మనం ఇక్కడ ధ్యానం చేస్తూ ఉన్నాం. కొద్ది సమయం మన ఉన్నతి కోసం గుపురాన్ని మూలాధార చక్రాన్ని దాని యొక్క చలనాన్ని చైతన్యాన్ని గ్రహిస్తూ మనం ఈరోజు చేయాల్సి విశుద్ధి చక్రం. విశుద్ధి చక్రం ఆకాశపతి, అలాగే రాధాకృష్ణులు అధిష్టాన దేవతలుగా ఉన్నారు. మన మెడ వెనక భాగాన్ని పట్టుకుంటే మన అందరిలో ఉన్న సూక్ష్మమైన 16 దళాల పద్మం విశుద్ధి చక్రాన్ని పట్టుకుంటే ఆకాశాన్ని స్పర్శ ద్వారా మనం అనుభవంలోకి తీసుకోవచ్చు. ధ్యానంలో ఉన్నతమైన స్థితికి వెళ్ళింది. ఈ అనుభవాన్ని పొందుతూ ఇక్కడ రాధాకృష్ణుని జాగృతి పరుస్తున్నాం. రాధ ఎప్పుడు కూడా కృష్ణుడి హృదయంలోనే ఉంటుంది. కృష్ణుడు ఎప్పుడు రాధ హృదయంలోనే ఉంటారు. వీరిది ఆత్మ యొక్క అనుభవం. ఆ అనుభవం ఈ విశ్వంలో ఏ శక్తి కూడా విడదీయరాని అంత బలమైన శక్తి వారి ఉపయోగకి ఉండగా వారి అనుగ్రహాన్ని, కృష్ణుడి శక్తి అయిన రాధ అనుగ్రహాన్ని పొందుతూ రాధ సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ రాధాకృష్ణ 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 సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. మనం ఇక్కడున్న ఆకాశ చక్రం 16 దళాల పద్మాన్ని నీలి రంగు కమలంలో ఉన్న ఈ దళాలను జాగృతి పరుచుకుంటూ మనం పూర్తిగా ఈ 16 అనే అంకెని సహస్రారంలోకి తీసుకొచ్చినప్పుడు ఈ దివ్యమైన శక్తి మనకి 16,000 దళాలని 16,000 శక్తుల్ని మనకి దళాల రూపంలో జాగృతి వస్తుంది. ఆ అనుభవాన్ని పొందే ముందు మనం మన చేతులు పనిచేయాలన్నా పంచేంద్రియాలన్నీ కృష్ణుడి యొక్క ఈ విశుద్ధి చక్రం అధీనంగా ఉంది. జ్ఞానాన్ని ప్రసాదించే హంస కూడా ఆయన ఉపచక్రంగా ఉంది. మనం శక్తిని జాగృతిపరచుకోవాలంటే ముందుగా మన కళ్ళకి శక్తిని ప్రసాదించమని అమ్మవారి నుంచి చైతన్యాన్ని తీసుకున్నాం. ఎడమ పనికి కుడి పనికి తల వెనక భాగాన్ని తీసుకొచ్చి ఒక రౌండ్ వేసి వాటికి శక్తిని ప్రసాదించమని నిర్ణయించుకుంటూ చైతన్యం అనే శక్తితో నయనాలకి శక్తిని ప్రసాదిస్తారు. అలాగే శివులకి వినగలిగే శక్తిని శివులకి కూడా అమ్మ నీ శక్తిని ప్రసాదించారు. అలాగే మన నాసిక ముక్కు శ్వాసించే శక్తిని హంస దగ్గరకు తీసుకొచ్చి సమతుల్య స్థితిలో ఉంచమని విన్నవించుకుంటూ మనం తీసుకునే ప్రతి శ్వాస కూడా ఎడమ ముక్కు ద్వారా గణేష్ని అనుగ్రహంతో తీసుకునే ఈ శ్వాస హృదయంలో ఉన్న మనస్సుకు వెళుతుంది. మనస్సు అనే దాన్ని మనం సృష్టించుకున్నాం. ఇది భగవంతునికి సంబంధం లేదు. ఇక రెండవ శ్వాస ప్రక్రియ అంతా కూడా మనం కుడి నాసిక ద్వారా తీసుకున్నది ప్రాణానికి శక్తిని కార్తికేయ అనుగ్రహంతో ఇస్తూ ఉంటుంది కుడివై. వీటిని రెండింటిని సమతిని చేసే శక్తి హంసకు ఉంది. హంస పాలుని నీరుని వేరు చేస్తుంది. ఆ శక్తిని ప్రసాదించమని మనం హంస చక్రాన్ని బట్టి శుభ్రపరుస్తుంది. తమేవ సాక్షాత్ శ్రీ హంస చక్ర స్వామిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి వాగ్దేవత రూపంలో మన నాలుగు చివరన భగవంతుని నామాన్ని ఉచ్చరించడానికి అనుగ్రహాన్ని ప్రసాదించాలి. వాగ్దేవత శక్తి అయిన మనకి సరస్వతి అమ్మవారి అనుగ్రహాన్ని ప్రసాదం. ఇక్కడున్న విష్ణుమాయి అలాగే రుక్మిణి విఠల యొక్క అనుగ్రహాన్ని 3 మనకి విశుద్ధి చక్రాల్లో ఉన్న 3 శక్తులని జాగృతి పరుచుకుంటూ
అమ్మవారి చైతన్యాన్ని రెండో అరచేతిలోకి మన సహస్రాల నుంచి భుజాలకి చర్మానికి అంతటి కూడా అమ్మ మీ దివ్యమైన ప్రేమనే శక్తితో పూర్తిగా శక్తివంతం చేయండి. మనం అల్లాహ్ అక్బర్ అంటే ఓ భగవంతుడా నీవు ఎక్కడున్నావని ఆయన అనుగ్రహాన్ని పొందుతూ విశుద్ధి చక్రంలో ఉన్న మలినాలన్నీ కూడా తొలగించుకోవటం చేసే భక్తులు 16 సార్లు 16 దళాలు 16 దళాల్లో ఉన్న లోపాలని కూడా మనం సరి చేసుకుంటూ అల్లాహ్ అక్బర్ ఓ భగవంతుడా నీవు ఎక్కడున్నావు దయచేసి ఓ ఆకాశ దేవత పూర్తిగా ఈ పంచేంద్రియాలన్నిటికీ కూడా శక్తిని ప్రసాదించమని విన్నవించుకుంటూ ఈ పని చేయాల్సి ఉంటుంది మనం అమ్మవారి ముందు అల్లాహ్ అక్బర్ ఆకాశం చూస్తూ చెబుతూ అలాగే మనకి విశుద్ధి చక్రం మరింత సూక్ష్మంగా ఉండాలంటే మనకి రీక్యాప్ అని ఎప్పుడు కూడా ఉపయోగిస్తూ బ్యాలెన్స్ అనేది కూడా ఇక్కడ విశుద్ధి చక్రం ఈ అంశ దగ్గర నుంచే రావాల్సి ఉంటుంది. సమతుల్య స్థితి సమతుల్య స్థితి ఉంటేనే మనం భగవంతుని సామ్రాజ్యంలో ప్రవేశించగలుగుతాం. ఇటు ఎడమ వైపుకి కుడి వైపుకి మన ఆలోచనలు వెళితే నిర్విచార స్థితి లేకపోతే మధ్య మార్గంలో ప్రవేశించడానికి మనకి అర్హత ఉంది. మనం విశుద్ధి యొక్క మరింత శక్తిని పొందటం కోసం అమ్మవారి ముందు రెండో చెవులు ఈ పక్క భాగాలు మూసుకుని బయట ఉన్న ఏ శబ్దాన్ని వినకుండా 16 సార్లు అల్లాహ్ అక్బర్ తీసుకున్నాం. ఆకాశాన్ని చూస్తూ అల్లాహ్ 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 ఆకాశం వైపు రెండు అరచేతులు చూపిస్తూ ఓ భగవంతుడా ఇదేనా మీ దివ్యమైన ప్రేమని చైతన్య స్వరూపం. మన చెవుల్లో ఉన్న వ్యతిరేక శక్తులు వేడి గాలి స్వరూపంలో వేడిగా పెరిగించి బయటికి వెళ్ళటం గమనిస్తూ ఇది పూర్తిగా పోయేదాకా కొద్ది సమయం అమ్మవారి ముందు ధ్యానం చేస్తూ అమ్మవారు విశుద్ధి చక్రాన్ని శక్తివంతము చైతన్యవంతము చేసి ఇక్కడున్న దేవతల అందరి అనుగ్రహం రాధాకృష్ణుల అనుగ్రహం ఈ విష్ణుమాయ మహాసరస్వతి విష్ణుమాయ రూపంలో ద్రౌపది రూపంలో కూడా వస్తూ ఉంది. అలాగే రుక్మిణి వీరి అందరి అనుగ్రహాన్ని ప్రసాదించినందుకు మీ పాదపద్మాలకి సహస్ర కోటి 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 కృతజ్ఞతలు ధన్యవాదాలు ఆదిశక్తి సదాశివులను తెలియజేసుకుంటూ మనం మరింత వివరంగా విశుద్ధిని పట్టుకుని అమ్మవారి ప్రవచనంలో ఉన్న ఈ సందేశాన్ని మనం ఆత్మపూర్వకంగా తీసుకుని ఇక్కడ ఈ దేవతల యొక్క గుణాలను ప్రసాదించి మంత్రమూర్ఖంగా అమ్మవారి ముందు చెప్పి అది రిచువల్ కాకుండా ఆత్మతో చెప్పేదైతే ఫలితం వెంటనే రావటం చైతన్య రూపంలో మనకి కలుగుతూ ఉంటుంది. ఇక్కడ 28/8/1973 సంవత్సరం కృష్ణ పూజ భారతీయ విద్యాభవనంలో జరుగుతుంది. అమ్మవారు ఇలా చెబుతున్నారు, కృష్ణ పూజ ప్రేమ యొక్క అత్యంత శక్తివంతమైన శక్తి అని అమ్మవారు చెప్తూ ఇది మొబైల్ జరిగింది. దైవం ద్వారా మనం తెలుసుకోవాల్సింది
నా తల మాత్రమే, అది సరికాదు. నాకు మెడ మాత్రమే అంటే తెలిస్తే సరిపోదు, అది కూడా సరిపోదు. నా కాళ్ళు మాత్రమే అంటే కూడా సరిపోదు. ఇలా మనం శరీరంలో ఉన్న అన్ని భాగాలు, శరీరంలో ఉన్న సమస్త దేవీ దేవతల్ని ఇక్కడ అమ్మవారు చెప్పే దాని ప్రకారం ఐక్యతతో అన్నీ ఒకటిగా పనిచేసే శక్తితో మనం సహస్రారం వైపుకు వెళ్ళాల్సి ఉంటుంది. మనం మన గురించి అంతర్ముఖంగా ఎంత తెలుసుకుంటే అంత ఫలితం మనం పొందగలుగుతాం. ఇప్పుడు ఇందాక మనం చేసినప్పుడు శూన్య స్థితిలోకి వెంటనే మనందరి ఆత్మల కలిగితో ప్రారంభం అయిపోతుంది. దాన్ని మీరు గమనించినట్లయితే శూన్యం అనేది చెవులు మూసుకున్నప్పుడు ఒక శబ్దం ద్వారా, అంటే ఆజ్ఞా చక్రానికి పైన నాదర్ అనేది బ్రహ్మదేవుని యొక్క శక్తి ఉంటుంది. ఆ నాదర యొక్క సహాయంతో ఆ ధ్వని శ్రవణం ద్వారా వింటూ మనం శూన్యంలోకి ప్రవేశించగలుగుతాం. నాభిలోంచి ప్రారంభమయ్యే శూన్యం మనకి పరబ్రహ్మ పరమేశ్వరుడి పాదపద్మాల దాకా సేవిస్తూ, దాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు ఈ దేవతల గురించి, వీరి యొక్క గుణాల గురించి మనం పూర్తిగా మన చేతుల్లో ఉన్న 10,000 కొనలు చైతన్య రూపంలో తెలియజేస్తాయి. దాన్నే మనం వైబ్రేటరీ అవేర్నెస్, సామూహిక చేతనా స్థితి అంటూ ఉంటాం. అలాగే మన గురించి మనం తెలుసుకోవటం అనేది చాలా ముఖ్యం. అప్పుడే డైనమిక్గా సర్వశక్తివంతంగా అవుతాం. మనం శక్తివంతంగా విస్తృతంగా మారటం మనం ఈ ధ్యానంలో గమనించగలుగుతాం. నేను ప్రేమ గురించి మాట్లాడినప్పుడు ప్రజలు తప్పుగా అనుకున్నారు. ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన శక్తి ప్రేమ అని. నేను మాట్లాడుతున్న ప్రేమ మనను బలంగా చేయటమే కాకుండా శక్తివంతంగా, డైనమిక్గా కూడా చేస్తుంది. ఈ ప్రేమ అనే శక్తి మనకి భగవాన్ విష్ణు యొక్క అనుగ్రహంతో ధర్మాలు జాగృతమైనప్పుడు నాభిలోంచే ఈ ప్రేమ అనేది వస్తుంది. దీనికి సహాయం చేసేది మనకి సొంత శక్తి అయిన మన కుండలిని శక్తి మాత్రమే మనం అర్థం చేసుకోవాలి. ధర్మాలు జాగృతి అయితే ప్రేమ వస్తుంది. ప్రేమ జాగృతి అయితే శాస్త్రాల్లో ఉన్న భగవంతుడు చెప్పే సత్యం ఈ కీ పాయింట్, అంటే బ్రహ్మరంధ్రం దగ్గర ప్రతి శక్తి కూడా అర్థం అవటం మొదలవుతుంది. ధ్యానం ద్వారా లోతులకు వెళ్ళేసరికి ఈ ప్రేమ అనే శక్తి ద్వారా మనం బయట ఉన్న అన్ని దుష్ట శక్తులని కూడా పూర్తిగా దాటవచ్చు. మనం ధ్యానం ద్వారా వాటిని దుష్ట శక్తులు మనలో ప్రవేశించినప్పుడు గమనించగలుగుతాం. వైబ్రేటరీ అవేర్నెస్ ద్వారా, అంటే ఈ చేతులు విశుద్ధి చక్రం బాగా పనిచేస్తే, హంస పనిచేస్తే ఏది దుష్ట శక్తి, ఏది భగవత్ శక్తి, ఏది అసలుది, ఏది నకిలీది అనేది ఈ 2 అరిచేతులు చెప్తూ ఉంటాయి. విశుద్ధి యొక్క ఈ 2 చేతులు మనకి కనెక్షన్ అంతా కూడా ఈ భుజాల దగ్గర నుంచి ఈ విశుద్ధి దగ్గరికే ఉంది. దాన్ని గమనించినప్పుడు మనందరం కూడా అమ్మవారు సృష్టించే ఇది అంతా కూడా ఒక రకంగా కలియుగంలో ఒక అందమైన రంగస్థలాన్ని ఆవిడ ఏర్పాటు చేశారు. చాలా అద్భుతమైనది ఇక అది ఉంటుంది. ఈ రంగస్థలంలో మనకి మాయ గుర్చుతూ సత్యం వైపు వెళ్లకుండా అనేక దుష్ట శక్తులు మనల్ని అడ్డుకుంటూ ఉంటాయి. సత్యయుగం రావాలంటే అది మనందరం కూడా జ్ఞానంలో నిష్ణాతులు అయినప్పుడు మాత్రమే అది సాధ్యం అవుతుంది. మనం ప్రపంచం ద్వారానే, ఇది మనలో ఉన్న ఈ సహజయోగం ద్వారానే జరుగుతుంది. ముందుగా శక్తులన్నీ మనలో జాగృతి అవసరం గమనించి మన ఈ సూక్ష్మ శరీరంలో ఉన్న అన్ని శక్తులు, ఈ కాజల్ బాడీ అంటాం, ఇదంతా కూడా అర్థమైనప్పుడు మనం విశ్వపౌరులుగా తీర్చిదిద్ది విశ్వం అంతటికీ కూడా వ్యాపించే శక్తిని చాలా సులువుగా సాధించగలుగుతాం జ్ఞానంలో మాత్రమే. అందుకే అమ్మవారి పదే పదే
ధ్యానం చేయమని ఉదయం సాయంత్రం చెప్తూ ఉంటాం. ఎప్పుడు సమయం ఉన్నా దయచేసి మనందరం కూడా ఈ అంతర్ముఖంలో లోపల ఏం జరుగుతుందో కొంచెం గమనించగలిగితే సమయం ఉన్నప్పుడు నెమ్మదిగా మనం అందరం శక్తివంతులు అవుతాం. మనందరం కూడా అమ్మవారి ఈ ప్రేమనే చైతన్యంతో ముందుగా కలుసుకోవటం నేర్చుకుంటాం. తర్వాత అది స్వాదిష్టాన చక్రం దగ్గరికి వచ్చేటప్పటికి స్వాదిష్టానంలో ఉన్న అగ్నిని సమతుల్యం చేసి అక్కడున్న బ్రహ్మదేవుని సహాయంతో నిర్మల చక్రాన్ని పొంది ఎప్పుడైతే ఈ కుండలిని అనే శక్తి అక్కడికి వచ్చిందో ఆత్మ అనే కాంతి అక్కడికి ప్రవేశించగలుగుతుంది. ఈ మూడు శక్తులతోటే మనలో మార్పులు రావటం గమనించవచ్చు. మనలో మనకి డిఎన్ఏని కూడా సరిచేసే శక్తి ఈ చైతన్యానికి ఉంది. ఈ చైతన్యం ఎంత శక్తివంతం, ఎంత బలమైనదంటే మన దేహంలో నుంచి యువతల నుంచి అవతలకి ఏ అవరోధాలు లేకుండా వెళ్ళిపోవటం మనం చూడగలుగుతాం. ఇప్పుడు మనం మరింత అభివృద్ధి చెందటం కోసం మన విశుద్ధి 2 వేళ్ళని కొద్దిగా ఇలాగా రుద్దుతూ ఉన్నట్లయితే ఎడమవైపు ఉన్న విశుద్ధి అంతా సరి అవుతుంది. అలాగే కుడి వేళ్ళను కూడా సరి చేసుకుని మన మెడ భాగాన్ని కొంచెం చక్కటి వెన్నతో మనం రుద్దాల్సి ఉంటుంది. ఈ వెన్న ఏదైతే స్వచ్ఛమైన వెన్న ఉంటుందో అది కూడా ఆవు వెన్న అయితే మరింత ఫలితాన్ని పొందగలదు. స్థితి అంతా కూడా మృదు కింద వచ్చి పూర్తిగా శక్తివంతం అవుతుంది. ఇది విశుద్ధి గురించిన కొన్ని అమృత తుల్యమైన దివ్యమైన వాక్కుని అమ్మవారి పూజ సందర్భంగా భారతీయ విద్యాభవనంలో వినిపించడం జరిగింది. దీనికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అమ్మ ఈ దేవతల్ని మాలో వారి గుణాలని జాగృతిపరిచి విశుద్ధిని దాటించి పూర్తిగా సహస్రానంలో ఉన్న సత్యాన్ని తెలియజేయడం, విశుద్ధి దగ్గర ఉన్న ప్రేమనితో సత్యాన్ని తెలుసుకునే అవకాశాన్ని దయచేసి మనందరికీ ప్రసాదించమని వినయ విధేయత భక్తి శ్రద్ధలతో విన్నవించాలి. మనం అమ్మ మీ మహోన్నతమైన అమృత వాక్యే మరింతమైన ఉన్నతమైన ధ్యాన స్థితిలో చేరుస్తుందని మా అందరికీ అర్థమవుతుందో చేసేది చేయించేది అంతా మీరే ఉన్నారు. కేవలం మేము మీ పరిమితులు మనం మొత్తం అంతా కూడా అమ్మవారికి పాదపద్మాలకి విన్నవించుకుంటూ సహాయపడుతున్న సమస్త దేవీ దేవతలకు అంతర్ముఖంలో మనలో ఉన్న అనేక కోటాను కోట్లుగా ఉన్న దైవిక శక్తులు అన్నింటికీ కూడా పెద్ద సహస్ర కోటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతూ సూర్యచంద్రులకి ఆదిశక్తి సదాశివుడు శిరస్సు నుంచి సంస్కరించి విశుద్ధి గురించి అమ్మవారు చెప్పే ఒక దివ్యమైన మధురమైన వాక్కుని మంత్రం లేకుంటూ మరింత అభివృద్ధి పొందాం. జై శ్రీ మాతాజీ. నైస్తే గాడ్ బ్లెస్. Resides in our Vishuddhi Chakra. In the center he resides as Sri Krishna. On the left hand side, his power, Vishnu Maya, his sister, resides. There he resides as Gopala, as the one who lived in Gokul, played as a child. On the right hand side he resides as the king who ruled in Dwarika, the king Sri Krishna. These are the 3 sides of our Vishuddhi Chakra. The people who use their right side to dominate others use their voice to put down people, to show their authority, shout at people, are the people who get affected by the right side. The right side is caught up. On the physical side, you get a very big problem because the right heart cannot work out its flow. So you get what you call asthma and all these diseases. But especially when the right heart
is affected by the father's problem. On the left side is the Vishnu Maya, is the sisterly relationship. When the sister, who is your pure relation, is not treated as a sister, when the attitude of a person towards women is of indulgence and of lust, then he develops the left Vishuddhi. When he develops the left Vishuddhi very strongly, and if he has a bad agya, or if he has eyes which are roving eyes, then this left Vishuddhi causes a lot of trouble. Left Vishuddhi can be also caused by, as you know, by feeling guilty about things, for nothing at all. All these problems arise from Vishuddhi. But Vishuddhi chakra has a speciality. When the human beings raise their head upward from Mother Earth towards the sky, ether is Sri Krishna's nature. When he raised his head towards the ether, towards the sky, then this Vishuddhi chakra developed into a different dimension, and people started developing the ego and superego. Superego was already developed, but ego developed in such a way that it started suppressing the superego. That's how you have got conditionings on one side of the Vishuddhi and ego on the other side. When I told you the other day that you give up your free will, in the sense that when you raised your head, you did it through your free will with your power of growing that you had as animals. After that, now you have reached to the human level, and to rise above the human level now, you have to do is to seek your complete freedom. And for that, Vishuddhi chakra is going to help you along. On this Vishuddhi chakra, we have to really pay full attention. It is such a complicated chakra. It has all the vowels of a Devanagari script emitting out of the sound of the Shakti that is passing through it, of the Kundalini that is passing through it. So all the vowels are heard on these chakras. These vowels are, as you know, 16 in number. Without the vowel in the Devanagari, you cannot write anything. Vowels are the sustenance, are the power that supports every consonant. So it's very important that our vowels have to be fully nourished and respected. The movement of the neck, as you have seen, in all international life, if you see, everybody has practically the same. Even those who cannot hear, those who do not understand your language, you can nod like this, you can say no like this. Everyone understands this is yes or no. In some particular area, of course, they have little different type of nodding. But too much of nodding of head is not a very good sign. Now, I've seen people in the West, if you tell them something to show that they have appreciated it, they'll go on for quite some time. That's not necessary. Just have to say, all right, or I've understood it. That's all. You have to use your voice instead of nodding like this all the time. It's very bad, very, very bad for the Vishuddhi chakra. Or some of them are the other way around. That whatever it is, they'll put up their head like this. And they won't talk properly. They will not say a word, they'll just keep quiet. You may go on pinching them, doing anything, they won't budge. This kind of personality is also very much detrimental to the growth of their evolution. Apart from that,
their Vishuddhi becomes a very big problem. Because of Vishuddhi, there are so many problems. Like angina, you develop because of Vishuddhi. You develop spondylitis because of Vishuddhi. Sometimes people lose their voices completely. Sometimes they have all the time coughing. And there are so many physical problems out of Vishuddhi because, as I said, it's a very, very complicated center. It looks after your ear, nose, throat, all the 16 subplexuses are there, which are looked after by the center. But above all is the center of discrimination. The center of discrimination only comes when you are free people. Till you are biased, till you have your own concepts, you cannot be discrete. And that's the one point where one must understand that to achieve your complete freedom, you have to get your Vishuddhi chakra cleared out. First and foremost thing is that we must speak in a sweet manner. Speak to someone in a sweet manner, not artificially, but sweetly. Speak in a manner that another person likes it. Satyam vadet, priyam vadet. Speak the truth. Don't tell the lies. If you go on telling lies, after some time, even if you tell the truth, it will become a lie. But if you are telling the truth, that even if you tell a lie, it becomes the truth. Now, some people think that they can be cunning. By their talks, they can cheat people. But actually they are cheating themselves. All such people who cheat others by sweet talks, by artificial talks, or by some maneuvering, go to such a horrible state. And in this Kali Yuga especially, they are cursed and they get exposed. And people know about them that these are the greatest liars ever known. Now the times are coming when all such people will be exposed very much more than they have been ever exposed. So be careful not to think that you can cheat. In Sahaja Yoga especially, you cannot cheat. Those who try to cheat sometimes think that we can be full mother. We can somehow or other carry on. If you sit in front of mother, she won't know what we are up to. It's not so. I may not say. I may use my discretion not to say. I may allow you to have a long way, but be careful. Do not come into my illusions. I am very elusive. And when I play my illusions, you will suddenly find yourself in a very difficult situation, and then you will say, Mother, why am I in this situation? So this is one of the qualities of Sri Krishna, that he is the one who becomes elusive. In his elusiveness, not cunning, but elusive. In his elusiveness, he exposes people to themselves. There are so many stories of Sri Krishna in which he has elusively acted to give greater joy to some people, to give nice lessons to some people, and sometimes to punish. For us it is important that we are Sahajogis. In this lifetime we have a chance, our Kundalini has risen. That we can face ourselves. That we can correct our chakras. That we know about ourselves. That we know where is the problem is. I have known of people who were caught up with left Vishuddhis and have become devilish by nature. Devilish. They have gone out of Sahaja Yoga, they have criticized Sahaja Yoga, they have tried to trouble me a lot. So don't think that if Vishuddhi is spoiled, there's nothing so special about it. It can be a very dangerous center. Of course, heart, Agya and Vishuddhi, these three centers, one has to guard against. Because three of them can allow you or can force you to become one with identification.